సీతాదేవి చాలా మంచి లేడీ కదా! లైక్ ఐడియల్ వైఫ్, ఐడియల్ మదర్, చాలా పేషెన్స్ ఎక్కువ. 14 ఇయర్స్ హస్బెండ్‌ని సపోర్ట్ చేస్తూ ఫారెస్ట్‌లో ఉంటుంది. కిడ్నాప్ అయిపోయినా సరే తన హస్బెండ్ కోసం ఫెయిత్‌ఫుల్‌గా వెయిట్ చేసింది. వండర్‌ఫుల్ వుమన్. కానీ తెలుసా? ఆవిడ గురించి కూడా సమాజం తప్పుగానే మాట్లాడింది. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. సీతాదేవి గురించే తప్పుగా మాట్లాడారు. నీ గురించి, నా గురించి కూడా మాట్లాడతారు. అవన్నీ పట్టించుకోకూడదు. మన పని మనం చూసుకోవాలి. అంతే. హ్యాపీ ఉమెన్స్ డే. ఓయ్! మీ ఇంట్లో కార్పెట్ ఉందా? కార్పెట్ ఉంటే దానికి దుమ్ము పట్టకుండా ఎవ్రీ నౌ అండ్ దెన్ దాన్ని దులుపుతూ ఉంటావా? ఉండవా? దులుపుతావు గదా! కానీ నువ్వు దులుపుతున్నప్పుడు ఆ కార్పెట్‌కి ఎలా అనిపిస్తుందో తెలుసా? వీడికసలు నేనంటే ఇష్టం లేదు. శుభ్రంగా కొట్టేస్తున్నాడు. వేస్ట్ ఫెలో అని అనుకుంటుంది. బట్ యాక్చువల్లీ నీకదంటే చాలా ఇష్టం. నీ డ్రీమ్ ఉండింది ఇంట్లో ఒక కార్పెట్ ఉండాలని. మెషర్ చేసి మరీ కొనిపించి తెప్పించుకున్నా. మురిసిపోతాను దాన్ని చూసి. నువ్వు దులిపేది అదంటే ఇష్టం లేక కాదు. దానికి పట్టిన దుమ్ము వదలడానికి. మెయింటైన్ చేస్తున్నాను దాన్ని. మనం కూడా ఫ్యాన్సీ కార్పెట్ లాగే. జీవితం మనల్ని దులుపుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అంతే. ఓయ్! నువ్వు చిన్నప్పుడు ఏమవుదాం అనుకున్నావు? డాక్టర్ అవుదాం అనుకున్నావా? ఏప్రాన్ వేసుకొని ఉంటే నువ్వు ఎలా ఉంటావు అని ఊహించుకుంటూ ఉండేవాడివా? యాక్చువల్లీ భానుమతి కూడా నీలాగే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకుంది. అండ్ దానికోసం కష్టపడి చదువుకుంటుంది. కానీ ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసరికి తన సొంత నాన్నే తన్ని అడ్డుకుంటున్నారు. తన ముందు 2 ఆప్షన్స్ పెట్టారు. ఆప్షన్ 1, ఒకవేళ తను చదువుకోవాలి అనుకుంటే, డాక్టర్ అవ్వాలి అనుకుంటే తనకి ఎంతో ముఖ్యమైన తన కుటుంబాన్ని ఫర్ ఎవర్ వదిలేసుకోవాలి. ఆప్షన్ 2, కుటుంబం కావాలి అనుకుంటే పెళ్లి చేసుకోవాలి. కెరియర్ని ఫర్ ఎవర్ మర్చిపోవాలి. యూసీ నీకు నాకు అందరికీ ఇట్స్ సమ్ ఆర్ ది అదర్ పాయింట్ కెరియర్ ఫ్యామిలీ చూస్ చేసుకో అన్న పాయింట్ వచ్చే ఉంటుంది. అలా ఎవరికి రాకూడదు, ఎవరిని అలాంటి స్పాట్లో పెట్టకూడదు. కానీ ఆన్ సమ్ లెవెల్ వచ్చే ఉంటుంది. భానుమతి ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఈ మార్చ్ 10th నుంచి సాయంత్రం 6 o'clockకి స్టార్ మాలో వచ్చే భానుమతి అనే సీరియల్ని నేను తప్పకుండా చూడబోతున్నాను. లెట్స్ వాచ్ ఇట్ టుగెదర్. అండ్ నా దృష్టిలో ప్రతి ఒక్కళ్ళకి 2 ఉండాలి. మంచి కెరియర్ అండ్ ఆల్సో ఫ్యామిలీ. ఆ బ్యాలెన్స్ స్ట్రైక్ చేయగలగాలి. ఐ హోప్ తన జీవితంలో అలాగే జరగాలని. ఎనీవే, యా, వెయిటింగ్ టు సీ వాట్ హ్యాపెన్స్ విత్ భానుమతి.